ఒక విషయాన్ని మీకు చెప్తాను. రక్తాపరాధము అనగా ఏంటి అంటే మరొక మాట చూసుకుందాం మనం. ఆదికాండము 42వ అధ్యాయము 22వ వచనం. చరిత్ర చెప్తున్నాను, అందుకని మధ్య మధ్యలో జోకులు గట్ట ఇవ్వలేదు నేను. చెయ్యాలండి, రైట్, ఓకే. ఆదికాండము 42వ వచనం, 42వ అధ్యాయము 22వ వచనం. మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయుకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు విననైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నది. ఏంటి ఈ సందర్భం ఏమైనా అర్థమైందా మీకు ఎక్కడో? యా, వెరీ గుడ్. ఏసేపు గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు భోజనాలు తీసుకొచ్చినప్పుడు తన అన్నలందరూ ఏసేపుని రక్తం వచ్చేలా కొట్టి పడేసి చేస్తున్నప్పుడు రూబేలు గారు ఏం చెప్పారండి? ఈ విషయం చెప్పారు. ఇది ఎక్కడ గుర్తు చేస్తున్నాడు తెలుసండి? రక్తాపరాధము అనే విషయాన్ని ఎక్కడ గుర్తు చేస్తున్నాడు తెలుసండి? ఏసేపు గారు గవర్నర్ అయిపోయారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపంతో రూబేలు గారు వాళ్ళ అన్నతమ్ములతో మాట్లాడుతున్న మాట ఇది, అంతే కదండి? అదేనా? మళ్ళీ చదువుతాండి ఒకసారి. మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చెయ్యకుడని నేను నీతో చెప్పలేదా? అయినను విననైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారు ఉత్తరం ఇచ్చాను. ఎంత కష్టపడ్డారండి వాళ్ళు. ధాన్యం లేక అది లేక మళ్ళీ మొత్తం మీద ఎక్కడ చేరారు? అందరూనే ఏసేపు గారి దగ్గరికే చేరారు. అయితే సో ఒక నిరపరాధిని నిందిస్తే శిక్ష ఆ రక్తాపరాధం మనిషి మీద పడుతుంది అనేది ఇది ఏసేపు గారి ద్వారా కూడా రెండవ రిఫరెన్స్ గా మనకి అర్థమైంది. రక్తాపరాధం అంటే ఏంటి అంటే ఇదిగో ఒక నిరపరాధి మీద మనం నింద మోపకూడదు. అది చిన్నది కానీ పెద్దది కానీ రక్తం వచ్చినట్టు కొట్టినా కానీ మానసికంగా కానీ ఏ విధంగా కూడా నువ్వు తీర్పు తీర్చే అర్హత నీకు లేదు. అలా తీర్పు తీర్చినప్పుడు వీళ్ళు ఆ రక్తాపరాధంతో అయిపోయారు. ఏం జరిగింది వీళ్ళకంటే? మరి నిరపరాధానికి శిక్షించారా కదా అంటే వీరి జీవితంలో ఏమైనా జరిగిందని మనం ఆలోచిస్తే ప్రియులారా, యేసు ఎలా అయినా మరణిస్తాడు. ఆయన మరణించడానికే వచ్చాడు కాబట్టి వీళ్ళు శిక్ష వేసినా వేయకపోయినా యేసు ప్రభువు మరణించాల్సిందే, తప్పదు. అయితే ఎలా నెరవేరిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆత్మను అప్పగించుకుని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మరణించిన 40 సంవత్సరాలకి ఒక భయంకరమైన పరిస్థితి నెబుకద్నెజరు అనేవాడు వచ్చి కంప్లీట్ ఆ సొలొమోను గారు కట్టిన కట్టడలన్నీ తీసేసాడు. అయిపోయిన తర్వాత ఎంత భయంకరమైన రక్త పరిస్థితి జరిగిందంటే అండి, చాలా భయంకరమైన జరిగింది. అప్పుడు మరలా తిరిగి కట్టారు దాన్ని. సొలొమోను గారు కట్టింది యేసు ప్రభు గారు వచ్చినప్పుడు ఒకసారి నెబుకద్నెజరు దాన్ని తీసిన తర్వాత మళ్ళీ ఎజ్రా గారు నెహెమీయా గారు కాలం వచ్చినప్పటికి మళ్ళా కట్టారు. ఆ మళ్ళా రెండోసారి కట్టిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు గారు ఉన్నారు అక్కడ. 2 సార్లు తీశారు. ఎలా వచ్చిందంటే అండి, అక్కడ జరిగిన రక్త శక్తం ఎలాగైందంటే అండి, యెరూషలేముని అందరిని తగలబెట్టేశాడండి నెబుకద్నెజరు. ఇది చరిత్ర, నేను చరిత్ర చెప్తున్నాను. యెరూషలేముని అంతా తగలబెట్టేసి ఇప్పుడు యుద్ధం అనగానే వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు. ఆ రక్తం అటండి చరిత్ర చెప్తుంది. ఆ రక్తం అట యెరూషలేము పట్టణంలో ఏరులై పారిందటండి. 40 సంవత్సరాల తర్వాత మా మీద మా పిల్లల మీద అన్నారు. 40 సంవత్సరాలకి ఎవరు వస్తారు? 40 సంవత్సరాలు అయిందంటే యేసు ప్రభు వారి తర్వాత యేసు ప్రభు వారు ఉండగా వాడిన మాటని మా మీదకి మా పిల్లల మీదకి ఆయన రక్తాపరాధం వస్తుంది అని వీళ్లే శాపాన్ని తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు వచ్చిందంటే కరెక్ట్ గా 40 సంవత్సరాల తర్వాత అది వచ్చిందండి. చూసారా? 40 సంవత్సరాల తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందంటే ఆ యెరూషలేము పట్టణం చాలా అందమైన పట్టణం అండి. ఆ రాళ్ళు కూడా చాలా అందంగా ఉంటాయట, చరిత్రలో ఉంటది. అంత భయంకరమైన పరిస్థితి వాళ్ళ మీదకి వచ్చింది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజున యేసు ప్రభు వారు యెరూషలేము కట్టడం దగ్గర నుంచి వెళ్ళిపోతుండి శిష్యులు అంటారు, ప్రభువా మా యెరూషలేము పట్టణంలో ఉన్న యెరూషలేము దేవాలయం గురించి నీకు తెలుసా? చూసారా ఎంత బాగుందో అని ఆయన చూపిస్తున్నారంటే. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. యేసు దేవాలయం నుండి పైకి వెళ్ళి
ఆయన శిష్యుల దేవాలయపు కట్టడములు ఆయనకు యేసు ప్రభు వారికి ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంత భయంకరమైన శిక్షలోకి వాళ్ళు వెళ్ళిపోయారంటే. ఆ రక్తం అంటండి చరిత్రలో రాస్తారు, బైబిల్ పండితులు చెప్తారు, చరిత్రలో ఉంటది, గ్రీకు చరిత్రలో. ఆ యెరూషలేము పట్టణాన్ని తగులు పెడితేనటండి రక్తము మంటలారాలంటే ఏం కావాలండి? తడి కావాలి. ఈ రక్తమే తడై పారి ఆ మంటలు ఆరిపోయిందటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చరిత్ర. ఒక్క నోటి మాటతో ఏం జరిగిందంటే 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు అందరూ చరిత్ర రాస్తుంది. ఆ రోజు వాళ్ళు యుద్ధం జరిగిన ఆ రోజునటండి 10 లక్షల మంది చనిపోయారటండి ఇశ్రాయేలీలు. ఆ రక్తం స్రవించిన తర్వాత కొద్ది రోజులకి రోగాలు స్టార్ట్ అయ్యి మరికొన్ని లక్షలు చచ్చిపోయారు. ఇలాగా ఆ రక్తాపరాధం వాళ్ళ మీద నోరు జారడం వల్ల, ఆ నోరుకి కళ్ళు లేకపోవడం వల్ల ఏమైందండి వెంటనే వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ ప్రభు చూసాము మా యెరూషలేము దేవాలయం ఎంత బాగుందో అని అడిగారు. ఇది ఎప్పుడండి? జరగక ముందండి. యేసు ప్రభు వారిని ఆ రక్తాపరాధం మా మీదకే వస్తుంది అని జరగక ముందు యేసు ప్రభు వారు ఆయన సత్సంగీరుడిగా ఉన్న టైంలో అడిగితే ఏమన్నాడు ఆయన? యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా యేసు శిష్యులను చూపించి చూస్తే యేసుని ఏమన్నారో, యేసు ప్రభు వారు ఏమన్నారో మార్కు సువార్త చూడండి ఒకసారి, అందులో ఉంటుంది క్లియర్ గాని. మార్కు సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. ఆ దేవాలయంలో నుంచి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు ఈ రాళ్ళేమిటో ఈ కట్టడములు ఎలాంటివో. చూసారండి, యెరూషలేము దేవాలయం చాలా సుందరమైందంట. ఆ రాళ్ళు అంటండి ఇంచుమించు 70 అడుగులు, 70 అంగుళాలు ఉంటుందంటే ఒకటి. 70 అంగుళాలు అంటే ఇంచుమించు 6 అడుగుల 6 అడుగులు ఉంటుందంటే ఒక రాయలు 6 అడుగులు. చాలా అద్భుతమైన కట్టడం అండి యెరూషలేము దేవాలయం అండి. చాలా అందమైన పట్టణం అన్నమాట అండి. అలాంటి పట్టణాన్ని ఇంకా తగులు పెట్టలేదండి వాళ్ళు. మా రక్తాపరాధం అన్నారు కదా, అది ఇంకా జరగలేదు. జరగక ముందు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అనమాట. మార్కు సువార్త ఆయన దేవాలయం వెళ్ళి చూడగా రాయి మీద రాయి ఒకటైనా ఉండదు అని ఒక ప్రవచనం చెప్పింది. ఏమన్నారు? ప్రభు యేసు ప్రభు మా దేవాలయం చూసారు ఎంత బాగుందో అని. ఎవరికి చెప్తున్నారు ఈయన? అది చాలా బాగుందని యేసు ప్రభు వారికి చెప్తున్నారు. ఆయన తెలియదండి. ఆయన ఎవరో తెలుసండి? ఆయన ఎవరో తెలిసిన? ఈ సృష్టికి ప్రధాన శిల్పి. ఏంటండి? ప్రధాన శిల్పి సృష్టికి ఆయన చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు? ప్రజెంట్ చెప్పారు. ఎలా ఉందో చూసారా అన్నాడు. ఆయన ఫ్యూచర్ చెప్తున్నాడు చూడండి. అందులో ఏం చెప్తున్నాడు? మీరు ప్రజెంట్ చెప్తున్నారు కదా, నేను అదేమవుతుందో ఫ్యూచర్ చెప్తున్నాను చూడండి అని ఫ్యూచర్ చెప్తున్నాడు, భవిష్యత్తు చెప్తున్నాడు. వాళ్ళ ప్రజెంట్ చెప్తుండే ఏమన్నాడు? అందుకు యేసు ఈ గొప్ప కట్టడములను చూచుచున్నారే, ఇది ఒక టైం వస్తుంది, అప్పుడు రాయి మీద రాయి ఒక్కటైనను నిలిచి ఉండకుండా. ఆ 40 సంవత్సరాల తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసునండి, ప్రతి రాళ్ళు మధ్య నుంచి కూడా రక్తం పారిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. రక్తం పారిందంటండి. కాబట్టి నిరపరాధి రక్తము మా మీదకి మా పిల్లల మీదకి వచ్చును గాక అన్నారు. ఈ ప్రవచనం అండి ఒకసారి సమరయ స్త్రీ కూడా చెప్తారు. ఒక్కసారి చూసుకున్నాను వెళ్ళిపోతామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. అంటే యేసు ప్రభు వారు ఎంత అంతజ్ఞాని అంటే రాబో పరిస్థితిని ఆయనకి తెలుసండి. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా మేము ఎంతవరకు మొక్కాము, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు. ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని అనగా యేసు ఆమెతో ఇదే మాటను, ఇదే ప్రవచనాన్ని ఆయనతో మాట్లాడుతున్నాడు చూడండి. ఆవిడతో ఏమంటాడండి? అమ్మా, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనైనను నేను తండ్రిని ఆరాధించడం. ఎందుకంటే రాయి మీద రాయి ఒక్కటైనా ఉండదు, మొత్తం అంతా తీసివేయబడుతుంది. ఎందుకంటే ఇదిగో వాళ్ళ రక్తాపరాధం వలన ఏం చేస్తుందంటే ఇదంతా తీసివేయబడుతుందని అనంత జ్ఞాని అయిన యేసు ప్రభు వారు ఆవిడికి చక్కటి ప్రవచనాన్ని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? దీనికి ముందే చెప్పాడు. ఆ తర్వాత శిష్యులు కూడా చెప్పాడు. ఆ రక్తాపరాధం వీళ్ళందరినీ ఏం చేసిందంటే ముంచేసింది. పిల్లారా, జరిగిందంటే అది వాళ్ళు అనుకున్నది ఏవైతే వాళ్ళ అపరాధాన్ని వాళ్ళు వేసుకున్నారో
చరిత్రలో జరిగినట్టుగా మేమేద ఉండకుండా అంటే మత్తయి సువార్త 27:25 వచనంలో ఉన్నాడు, అందుకు ప్రజలందరూ వాని రక్తం మా పిల్లల మీద మా మీద ఉండునుగా కానీ పిలాతును కాదనుకుని చేశారు. ఎందుకు వాళ్ళు నోరు జారారంటే ఇదిగో అక్కడ శిక్ష ఖరారు కాలేదు కనుక, యేసుప్రభు వారి మీద ఏ నింద తేరలేదు కనుక వెంటనే వీళ్ళకి శిక్ష పడుతుందని వెంటనే వాళ్ళు ఏం చేశారు, మా మీదకి వస్తుందండి అని చెప్పేశారు అనమాట. అప్పుడు పిలాతు ఏం చేశాడు, వదిలేశాడు వాళ్ళని. ఆ అపరాధం పోయిందా? మనం ఎప్పుడు ఏ నిర్దోషి మీద అపరాధంగా మనం మాట్లాడినా ఆ మాటలు దేవుడు ఆమేన్ అంటాడు. ఆ తర్వాత అవకాశాన్ని బట్టి అదును చూసి దేవుడు మన మీదకి ఉగ్రతను తెప్పిస్తాడు. మూలవాక్యంగా చదువుకుంది ఒక్కసారి చదువుకుని మనం ముగించుకుందాం. ఐపీసీలకు రాసిన పత్రిక 4:29 వచనం. విలువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన చూడండి, అందరికీ వీలున్నది అనుకూల వచనమే మన నోటమ్మట రావాలి, కానీ దుర్భాష అయినను నీ నోట రానియకుడి. దుర్భాష అయినను ఇంకోటి కూడా మనం చేర్చుకోవచ్చు, శాపవచనములు గాని తీర్పు గాని మన నోటమ్మట రాకూడదనేది ఈ చరిత్రలో శాస్త్రులు పరిచయులు యేసుప్రభు వారి మీద నిందారహితంగా ఆయన మీద నిరపరాధి అయిన నీతిమంతుడి మీద మోపిన ఆ మాటే మన జీవితాల్లో కూడా చాలా జాగ్రత్తగా మన నోటికి వెళ్ళి చేసి వాడుకోవాలనేది ఈ రోజు మన వాక్యంలో ఉన్న నీతి ప్రియులారా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. మా బ్రతుకులను మా జీవితాలను నువ్వు ఉన్న చోటకి చేరడానికి మాకు అనేకమైన రీతులుగా అనేక కోణాల్లో ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ రోజు మా నోటికి కళ్ళెం వేసుకోవాలి. ఇదిగో చరిత్రలోనికి వెళితే వారి నోటికి కళ్ళెం లేక వారికి తోచినట్టుగా మాట్లాడి నాయన భయంకరమైన రక్తాపరాధాన్ని వారి మీదకి తెచ్చుకున్నారు. అలాగే మా క్రైస్తవ దైనందిన జీవితంలో అలాంటివేమీ మాకు లేకుండా ఈ రోజు మాతో మాట్లాడారు. ఆయన మీరున్న మాటల ద్వారా ఇక నుంచి మేము మా నోటికి కళ్ళు పెట్టుకుని మా జీవితాలను నీవున్న లోకానికి పరిశుద్ధంగా తెచ్చుకోవడానికి మా జీవితాన్ని సాగించడానికి మీరు గొప్ప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వర్తమానం అందించారు. మరి 4 ఎటువంటి పరిస్థితులు కలుగు చేస్తారు, మరి అది ఇతరులకు ప్రయోజనకరంగా ఉండేలాగా మన మాటలు ఉండాలని జ్ఞాపకం చేస్తారు. అందరూ బతుకుల వారికి వచ్చే వందనాలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ వచ్చే వందనాలు